శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును. గురూజీ దుర్గారాజు. ఫోన్ నెంబర్ 6305669623. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. తులారాశి జాతకులు మధ్యాహ్నం 3 గంటలు దాటాక మీకు ఖచ్చితంగా జరగబోతుంది. ఇది ఒక ఫోన్ కాల్ పక్కాగా వస్తుంది. ఫోన్ కాల్ రావడం మాత్రమే కాదండి, ఈ యొక్క వార్త వింటారు. వినక తప్పని పరిస్థితి. ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితి కలగబోతుంది, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూస్తేనే మీకు అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఫోన్ కాల్ ని అయితే రిసీవ్ చేసుకుంటారండి. చాలా కాలం నుంచి మీరు కెరియర్ కి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి లేదా ఆదాయ మార్గానికి సంబంధించి ఏ ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించిన ఒక సదవకాశం ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది. ఆ అవకాశం అందిపుచ్చుకోబోతున్నారు. ఈ విషయం ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకుంటారండి. మీకు ఆ యొక్క అవకాశం ఇస్తున్నట్లుగా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. మధ్యవర్తుల ద్వారా కూడా దీని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. మీకు మాత్రమే కాదండి, మీ కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే వార్తగా చెప్పొచ్చు. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం ఉంటుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్య నుండి విముక్తి పొందుకోబోతున్నారు. ఆర్థిక పరంగా అద్భుత ఫలాలు చూస్తారు. కానీ అనవసర ఖర్చులు ఉన్నాయి అంటే అవసరం లేని ఖర్చులు కూడా పెడుతూ ఉంటారు. వాటిని తగ్గించుకోవడం ఉత్తమం. లేకపోతే సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. చాలా రోజులుగా ఎవరైనా వ్యక్తిని కలవాలనుకుంటే కలిసే అవకాశం కూడా ముందుకు రాబోతోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారి ముందులకు ఒక మంచి అవకాశం వస్తుంది. బంధువుల్లో ఒకరితో గొడవ జరగొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఒకరి గురించి మరొకరి వద్ద ప్రస్తావించొద్దు. ఒకరి విషయాలు మరొకరితో చర్చిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త పాటించాల్సిందే. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. అలాగే వినియోగదారుల్లో ఒక వ్యక్తి మీకు క్లోజ్ అవుతారు. మీతో సఖ్యతగా మాట్లాడడం, కొన్ని సలహాలు సూచనలు అందచేయడం జరుగుతుంది. అవకాశాన్ని అందిపుచ్చుకుని అందలం ఎక్కే అవకాశం కనిపిస్తుంది. ప్రతి చిన్న అవకాశాన్ని పెద్దగా చూడండి. అవకాశాన్ని ఉపయోగించుకోండి. విద్యార్థులు చక్కగా ఉపాధ్యాయుల మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి దానికి సంబంధించిన ఫలప్రద అవకాశమైతే ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారికి, చాలా కాలంగా ప్రయత్నం ఆదాయ మార్గం కోసం చేస్తున్న వారికి శుభవార్త. అయితే ఈ రోజున ప్రతికూల ఫలాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఖచ్చితంగా శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. శక్తి మేరకు పేదలకు ఈ రోజున ఒక్క పూట భోజనమైనా పెట్టే ప్రయత్నం చేయండి. భగవంతుడు మీకు అప్పు ఉన్నట్లు అవుతుంది. ఈ విధంగా పేదవారికి చేసే సాయం భగవంతుడు తప్పకుండా మీ రుణాన్ని తీర్చేస్తాడు. అంతా మంచి జరుగుతుంది.